అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ శిక్ష. రచన డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీరెండల సాయంకాలం. అన్నపూర్ణ అనాథ శరణాలయం. తెల్లని గేటు మీద సూర్యకిరణాల కాంతి దగాదగా మెరుస్తుంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్ద కారు ఒకటి తెరచి ఉన్న గేటులోంచి దూసుకువచ్చింది. బాటకు ఇరువైపులా ఉన్న రకరకాల సైజు మొక్కల్లాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు. కారు తిన్నగా పోర్టికోలోకి వచ్చి ఆగింది. మేనేజర్ స్వయంగా తెరిచిన తలుపులోంచి నల్లటి ఉలెన్ ప్యాంట్, తెల్లటి జోధ్పూరి కోట్తో, చేతికరతో హుందాగా ఉన్న మాజీ జమీందారు రంగారావు గారు, ఆ వెనకే ఖరీదైన దుస్తులతో ఆధునికంగా తయారైన మెరుపుతీగలాంటి శ్యామలాదేవి గారు దిగారు. అక్కడ చేరిన గుమాస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ దారితీయగా అనాథ శరణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదులు, వంటశాలలు, భోజనశాలలు, ప్రార్థనా మందిరం, గార్డెన్ అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు, ఉంచవలసిన రీతులు చెప్తూ మేనేజర్ కావాలని చెప్తున్న వాటికి తల ఊపుతూ అన్నీ తిరగటం పూర్తయ్యాక విశాలమైన చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు. వెంట తెచ్చిన బట్టలు, పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ శ్యామలాదేవి గారు పంచి ఇచ్చారు. రంగారావు గారు పిల్లలందరినీ బుద్ధిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని ఉద్బోధించారు. తర్వాత మేనేజర్ దారితీయగా ఆఫీస్ రూంలోకి వెళ్లి జమా ఖర్చులు, ఆదాయాలు, ఇతర లెక్కలు తనిఖీ చేయటంలో మునిగిపోయారు. ఆ పరిశీలన ఇప్పుడే ముగియేదని, అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయం లోపలి గదుల్లోకి దారితీసింది. వెంట ఆయా పున్నమ్మ కూడా నడిచింది. పున్నమ్మా, బాగున్నావా? నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామల. ఏదోనమ్మా, ఇలా పడి ఉన్నాను. పసివాళ్లను చూస్తూ వాళ్లతో ఆడుతూ పాడుతూ ఉంటే రోజులు దొర్లిపోతున్నాయి. నిమిషం ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకెంత సంతోషమో తెలుసా? నా చేతులతో ఇక్కడే పెరిగి పెద్దవారైన మీరు ఈనాడు ఇంత ఉచ్చస్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతురాలివి తల్లి. ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం? అంది. శ్యామల ముఖంలోకి ఒక్కసారి రక్తం పొంగి సిగ్గుపడింది. అవును పున్నమ్మా, తలుచుకుంటే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎక్కడ నేను, ఎక్కడ జమీందారు గారు? అనాథగా పెరిగిన చోటుకే ఈనాడు యజమానురాలిగా వచ్చానంటే అదంతా జమీందారు గారి ఔదార్యానికి చిహ్నం. అవునమ్మా, ధర్మప్రభువులు అంటూ నర్సరీలోకి దారితీసింది పున్నమ్మ. బేబీ కార్డ్స్లో కూర్చుని కొందరు ఆడుకుంటున్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటూ ఇటూ నడుస్తున్నారు. మరీ చిన్న పిల్లలు కొందరు నిద్రపోతున్నారు. రకరకాల వయస్సులతో నెలల పిల్లల నుంచి 4-5 దాకా ఉన్నారు అక్కడ. అలా వరుసగా చూసుకుంటూ వెళ్లి ఒక బేబీ కార్డ్ దగ్గర ఆగిపోయింది శ్యామల. ముద్దులొలుకుతూ బొద్దుగా తెల్లగా ఉన్న ఓ 2 పాపను చూడగానే శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లయింది. ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, పున్నమ్మా, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ అంది. అవునమ్మా, ఎవరి పిల్లో ఆ తల్లికి చేతులెలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇలా దిక్కులేని దానిలా పారేయటానికి. శ్యామల ముఖం వివర్ణమైంది. ఇలాంటి పిల్లని ఇలా అనాథగా వదిలివేయాల్సి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో, ఎంత బాధపడిందో ఆమె మనస్సు. ఆమె కళ్లల్లో నీరు చిమ్మింది. మీ మనస్సు మెత్తన, కాని ఒళ్ళు పై తెలియకుండా ప్రవర్తించి వాళ్ల పాప ఫలాన్ని ఇలా వీధిపాలు చేసిన వాళ్లకి బాధ ఉంటుందా? అమ్మా, పాపం పసిగుడ్డు తెల్లవారుజామున వీధి వరండాలో ఏడుస్తూ కనబడింది. అందుకే మేనేజర్ గారు ఉషా అని పేరు పెట్టారు. ఎంత ముద్దులు మూటగడుతుందో చూడండి. ఎవరో పెద్దింటి పిల్లలాగానే ఉంది. పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది. శ్యామల ఇంకా వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకు ఇచ్చి భారంగా ముందుకు నడిచింది. అన్నపూర్ణ అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో ఆయన భార్య పేర కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రమే ఉండేది. తర్వాత రంగారావు గారి తండ్రి గారి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు, సదుపాయాలు సమకూర్చారు. ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి తర్వాత వాళ్లకు దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారాయన. కాలక్రమాన జమీందారులు పోయి జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు భారీ అనాథ శరణాలయానికి కూడా కొంత ముట్టజెప్పేది ప్రభుత్వం.
తాహతుకు మించింది అయినా రంగారావు గారు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్ది అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు యాజమాన్యం వహించి. రంగారావు 40 ఏళ్ల మనిషి, ఆజానుబాహుడు, దృఢమైన శరీరం, చూసేవాళ్లకు గౌరవం మర్యాదతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు. అంతకన్నా ముఖ్యం ఆయన మనసు ఒకసారి వెన్నకన్నా మెత్తపడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది. ఎంతటి ఔదార్యం, సహృదయత ఉన్నాయో అంతటి పట్టుదల, మూర్ఖత్వం ఉన్నాయనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతారు. ఆయన మొదటి భార్య కూడా ఓ జమీందారి కూతురు. 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావులతో బాటు ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి ఆ ఘోర వార్త విని స్పృహ తప్పి ఇంకా ఆ తర్వాత మళ్లీ కోలుకోలేక రోగంతో మంచమెక్కింది. భార్య, కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతి చెడినట్టు ఉండేవారు రంగారావు. ఒక్కసారే అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేకపోయింది. తర్వాత తల్లి, ఇతరులు మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్ని విధాలుగా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వంశం అయిపోతున్నందుకు ముసలి జమీందారిని వ్యధచెంది ఎన్ని విధాలుగానో కొడుక్కి చెప్పి విఫలురాలైంది. తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మర్చిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మద్రాసులో తిరుగుతూ ఉండేవారు రంగారావు. ఓ సాయంకాలం పరధ్యానంగా వేగంగా కారు నడుపుతున్న రంగారావుకి శ్యామల కార్ కింద పడబోవటంతో స్పృహ వచ్చింది. పక్కకు తిప్పి బ్రేక్ వేసినా అప్పటికే శ్యామల కార్ కింద పడటం, గాయపడటం జరిగిపోయాయి. ఆమెను వెంటనే తీసుకుని వెళ్లి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆకర్షణ కలిగిందాయనకి. నాజుగ్గా, పచ్చగా తీర్చిదిద్దినట్టు ఆ రూపు ఆయన్ని ఆకట్టుకుంది. తర్వాత ఆమె ఆస్పత్రిలో ఉన్న 20 రోజులు స్వయంగా వెళ్లి యోగక్షేమాలు విచారించేవారు. ఆ 20 రోజుల్లో ఆయనకు శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం కలిగింది. శ్యామల తను అన్నపూర్ణ అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దదైందని, మెట్రిక్ పాస్ అయి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం మద్రాస్ వచ్చానని చెప్పాక రంగారావుకి ఎంతో ఆనందం కలిగింది. తనలోని ఆలోచనలకి ఓ రూపు నిర్ణయించేలోగా ముందు ఆమెను తనతో కూడా తన ఇంటికి తీసుకువెళ్లటానికి నిశ్చయించుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి తల్లికి అప్పగించారు. ఇంటికి వెళ్లిన కొద్ది నెలలకే జమీందారు గారు తన మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి సందేహించింది, భయపడింది. జమీందారు గారి అభీష్టానికి ఎదురు చెప్పలేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది. ముసలామె మొదట్లో ఒక అనాథ జమీందారిని కావటానికి అడ్డు చెప్పినా కొడుకు మనస్తత్వం ఎరగటం మూలాన, భార్య చనిపోయిన అతని వైరాగ్యంలో శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చింది కళ్ల ఎదుట చూడటం మూలాన ఏదో విధంగా కొడుకు సంతోషంగా ఉండటం, వంశం నిలబడ్డం కావాలని చివరికి ఒప్పుకుంది. ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలు చూడటానికి వెళ్తున్న రంగారావుతో పాటు శ్యామల కూడా వెళ్ళింది. అక్కడే ఓ అనాథగా పెరిగిన తను ఇప్పుడు అధికార హోదాలో వెళ్లటం సిగ్గు, సంకోచాలతో పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తుంది. అప్పుడే నర్సరీలో ఉన్న ఉషను చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చిగుచ్చి అడగటం జరిగింది. ఏమిటో చెయ్యాలనుకుంది. కాని ఆ సంగతి ఆయనతో పెళ్లైన ఇంత కొద్ది కాలంలో చెబితే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగా అడిగే ధైర్యం చాలక ఊరుకుంది. రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించినంత పరధ్యానంలో ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడూ సంతోషంగా కలకలలాడే శ్యామల ఈరోజు ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలన్న ఆరాటానికి, ఎలా చెప్పాలన్న సంశయానికి మధ్య నలిగిపోతున్నట్లు కనపట్టం చూసి ఆయన అనేక విధాలా అడిగి కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగారు. సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు. ఏం అప్పుడే పిల్లల మీదికి పోతుందా మనస్సు? పెంచుకోవటమెందుకు? నీకు పుట్టరనేనా? అదేం కాదు, ఎందుకో ఆ పాప నాకు నచ్చింది. చాలా ముద్దుగా ఉంది. మనకి కాస్త కాలక్షేపమవుతుందని నసిగింది శ్యామల. బాగానే ఉందనుకో, పెంచుకోవటమంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. రేపు మనకి పిల్లలు పుడితే ఈ పిల్లనేం చేస్తాం? బాగా ఆలోచించు. అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోవటం ఎందుకు? ఆలోచించటానికేముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువా? ఇంట్లో ఇంతమంది ఉండగా. సరే, నీకంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కాని అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదనే నీకెందుకంత మక్కువ? శ్యామల ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్లు తెల్లబడింది. గొంతు తడబడి వణికింది. చెప్పానుగా, అందరికంటే ఆ పిల్ల ముద్దొస్తుందని. ఎందుకో అంత చక్కటి పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉంది. శ్యామల వైపు ఒక్క క్షణం నిశితంగా చూశారు రంగారావు. ఆమె దయార్థ హృదయానికి మెచ్చుకుంటున్నట్టు ప్రేమగా నవ్వి, నీ ఇష్టం కాదంటానా?
అలాగే రేపు వెళ్లి ఉషను తీసుకుని వద్దాం అన్నాడు. ఉష వచ్చిన దగ్గర్నుంచి శ్యామలకి బాగా కాలక్షేపమవుతోంది. ఆమె ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో, రకరకాల బట్టలు తొడగటం, ముస్తాబు చేయటం, బొమ్మలతో ఆడుకోవటం వగైరాలతో తీరిక చిక్కనంత కాలక్షేపం కాసాగింది. మొదట 2-3 రోజులు కొత్త చేసినా క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువై అమ్మా అని పిలిచేది ఉష. రంగారావు కూడా ఉషను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. మామూలుగా కనబడని కళాకాంతులు ఆ పిల్ల ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డాడు. చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్ల ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోషపరిచాయి. ఉషని చూస్తుంటే ఆయనకేదో అనుభూతి కలిగి ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది. ఆ రోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూంలోంచి కొంచెం గట్టిగా మాటలు వినబడ్డాయి. అందులో ఒక గొంతు అపరిచిత పురుష కంఠం, రెండవది శ్యామలది. నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేనడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి పొక్కదు. ఇప్పటికి 2 సార్లైంది. ఇలా ఇస్తున్నంత కాలం నువ్వు మళ్లీ రాకుండా ఉంటావని నమ్మకమేంటి అంటోంది శ్యామల. ఇంక రాను, మాట ఇస్తున్నాను అన్నాడు అతను. నువ్వింత దుర్మార్గుడివని అనుకోలేదు. నన్నెందుకిలా పీడిస్తావు? నీకు నేనేం అపకారం చేశాను? పాప మీద నీకెందుకంత పగ? ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల వివరణమైన ముఖం చేతుల్లో దాచుకుంది. ఏమిటిది? ఏమిటా రహస్యం? తుఫాన్ ముందు ప్రశాంతతలా నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగారాయన. అతను శ్యామల వంక, ఆయన వంక చూసి చెప్పటానికి తటపటాయించి పారిపోబోయాడు. అడుగు కదిలావంటే నరికేస్తాను. ఆ రహస్యమేంటో చెప్పు. జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగారు. ఉష అనాథ కాదు, ఆవిడకి తెలుసు. గట్టిగా అడగండి, ఆమె చెప్తుంది అంటూనే ఆయన పక్కనుంచి దూసుకుపోయాడు. ఆయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హాల్లో ఎవరూ లేరు. రాబోయే తుఫాన్ని ఊహించి శ్యామల ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి ముఖం చాటు చేసుకు తిరిగింది. ఆయన కోపం విజృంభిస్తే తను తట్టుకుని నిలబడ్డం కష్టం. ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగలిగేవారు ఎవరూ లేరు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకున్నారన్న నమ్మకంతో గదిలో ప్రవేశించింది శ్యామల. గదంతా చీకటిగా ఉంది. మెల్లిగా నడిచి మంచం చేరేంతలో లైటు వెలిగింది. ఆమె బిత్తరపోయింది. నీకోసమే చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేశావేం? ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చుని ఉన్నారు. ఉషని పడుకోబెడుతున్నాను. రాయిలా వచ్చి కూర్చో. సోఫాలో జరిగి చోటిచ్చాడాయన. ఆమె ఊహించిన కోపావేశాలకు ఈ శాంతం, సౌమ్యత ఆమెనింకా ఎక్కువగా కాలుస్తున్నాయి. బెదురుతూ అలజడితో ఒక వారగా ఒదిగి కూర్చుంది. నువ్వు అందమైన దానివి, తెలివైన దానివి అన్న సంగతి తప్పించి నీ గురించి గాని, నీ పుట్టు పూర్వోత్తరాల గురించి గాని నాకేం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలేదు. అయినా నీపై నమ్మకం ఉంచి నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్లాడాను. ఎలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మంగా నేనుంచిన నమ్మకానికి, విశ్వాసానికి బదులివ్వాలి నువ్వు. అవునంటావా? అడిగాడతను. అతి సున్నితంగా మెత్తగా మొదలైన ఈ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అన్న భయంతో వణికింది శ్యామల. ఉష ఎవరు? అడిగాడు. శ్యామల మాట్లాడలేకపోయింది. ఇప్పుడింక మాటలు మింగి ప్రయోజనం లేదు. రహస్యం దాచి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చేలోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పటం మంచిది. ఆ తర్వాత విచారించినా ప్రయోజనం ఉండదు. శ్యామల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల వంచుకుంది. ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడికైనా ఇంచుమించు కథ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టిందని. శ్యామల ఒక్కసారి తలెత్తి చురుగ్గా చూసింది. కళ్ళు నీటి పొరలతో మెరిశాయి. మీరు ఊహించింది సరికాదు. పొరపాటు పడుతున్నారు. పొరపాటు ఇప్పుడు పడటమేం? నిన్ను పెళ్లాడినప్పుడే పొరపడ్డాను. ముఖాన్ని, మాటలను చూసి మోసపోయాను. నీ అందంలాగే నీ మనసు, నీ గతం నిర్మలమైనవని అనుకోవటం పొరపాటు కదూ. మట్టిలో అణిగిపోయిన వజ్రానివే అనుకున్నాను. కాని నిజరూపం బొగ్గని మరిచిపోవటం పొరపాటు కదూ. కానీలే, అయిపోయిన దానికి బాధపడే మనిషిని కాన్నేను. పరిస్థితి క్రమంగా మారుతుంది. రంగారావు గొంతు కఠినం, తీవ్రమవుతోంది. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇందులో నన్ను శంకించటానికి ఏం లేదు. నేనే పాపం ఎరుగను. నా మాట నమ్మండి అంది. ఉష ఎవరు? రోడ్లంట తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచటానికి ఇంతవరకు ఎంత డబ్బు తగిలేశావు? ఉష ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి. చెప్పలేను. మీ నుంచి దాచాలని కాదు. కాని చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెప్తున్నాను. ఉషకి వాస్తవంగా తల్లి తండ్రి లేరు. అతడెవరో నాకస్సలు తెలియదు. ఉష మనింటికి వచ్చిందాకా.
వాడెవడో తెలియకుండానే 2 సార్లు డబ్బిచ్చావన్నమాట. శ్యామల, ఇంకా ఎందుకు నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు? ఎందుకు నన్నింకా వంచిస్తున్నావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు. అయితే ఉష ఎవరో చెప్పు. శ్యామల మౌనంగా తలదించుకుంది. సరే, ఇంక మాట్లాడవలసింది ఏం లేదన్నట్టు రంగారావు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నారు. మరునాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు. ఓ గంట పోయాక మళ్లీ వచ్చేసరికి బట్టలు వేసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మంచం మీద బెడ్డింగ్ అటాచ్ తయారుగా ఉన్నాయి. శ్యామల మనస్సు పరిపరి విధాలా పోయింది. ఆవేదన, ఆరాటం గుండెల్లో అలజడి రేకెత్తిస్తుంటే బెరుగ్గా బాధగా అడిగింది. ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం? రంగారావు మాట్లాడలేదు. ఆయన చూపుల్లో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సగం అర్థమైంది. శ్యామలా, రంగారావు గొంతు దృఢంగా వినపడింది. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుండి నేను ఒకటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఈ వంశానికే ఘోర అవమానం. ఇంత జరిగాక మనిద్దరి మధ్య ఇంకా పాత భావాలకి చోటు ఉండదు. అలా అని నిన్ను బయటకి పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరు ఎవరైనా అయితే ఏం చేసి ఉండేవారో. అయినా నిన్నింత అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోయాను. ఆ అసక్తత నాది. కాని రాత్రంతా ఆలోచించాక నాకంతకన్నా వేరే దారేదీ కనపడలేదు. మనిద్దరిలో ఎవరో ఒకరే మిగిలి ఉండటం మంచిదని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశాన శాంతి కనబడాలి. 2 రోజుల్లోగా నాకు టెలిగ్రామ్ అందకపోతే నువ్వు మొండికెత్తితే సరే, నువ్వింక నన్ను చూడలేవు అంటూనే వెనక్కి తిరిగి గబాగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలను భిన్నురాలై వింటున్న శ్యామల అదిరిపడి అతని కాళ్లకు అడ్డుపడింది. నేను నిజం చెబుతాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠిన శిక్ష విధించవలసినంత ఘోర పాపం నేనేం చేయలేదు. నన్ను చెప్పనివ్వండి, తొందరపడకండి. గాబరాగా ప్రాధేయపడింది శ్యామల. ఆ అవకాశం నిన్న రాత్రి నీకిచ్చాను. ఇప్పుడింకా నీ కట్టుకథలు వినటానికి నాకు ఓపిక లేదు అన్నాడు రంగారావు. ఆమెను తప్పించుకొని వెళ్లి కారులో కూర్చున్నారు రంగారావు గారు. వెంటపడ్డ శ్యామల ముఖాన ఇంత దుమ్ము కొట్టి పరిగెత్తింది కారు. మద్రాస్ చేరిన 2వ రోజున ఆవేదనగా, ఆత్రంగా ఎదురుచూస్తున్న రంగారావుకి ఓ రిజిస్టర్ పార్సిల్ అందింది. తొందరగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ పేజీల మధ్య ఉత్తరం దాగి ఉంది. ముందుగా ఉత్తరాన్ని విప్పి చదవటం మొదలుపెట్టాడు. పూజ్యులైన జమీందారు గారికి, నేను మనసారా ప్రేమించి గౌరవించిన భర్తగా చనువుగా పిలుచుకోటానికి అధికారం లేదు కాబట్టి ఇలా పిలుస్తున్నందుకు ఏమనుకోకండి. టెలిగ్రామ్ కోసం ఎదురుచూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చికాకు కలిగిస్తుందేమో. త్వరగానే ముగిస్తానులేండి. చిన్నప్పటినుంచి, అసలు పుట్టుక ముందు నుంచి కూడా దౌర్భాగ్యురాల్ని. అందుకే అలా దిక్కుముక్కు లేకుండా, అనాథగా, అనామకంగా, ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పువ్వులా పెరిగాను. నా అదృష్టమో దురదృష్టమో మీరు నన్ను అపురూపంగా ఎంచి ఆదరించారు. ఎప్పటి పుణ్యమో, ఏనాడు చేసిన మంచి పని ఫలితమో మీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంట అడుగుపెట్టి మీలాంటి వారిని భర్తగా చేపట్టగలిగాను. అది నా అదృష్టమని మురిసిపోయి పొంగిపోతున్న నా పొంగు ఎన్నాళ్ళో కాకుండానే చల్లారిపోయింది. నడమంత్రపు సిరలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే మట్టిలో కలిసింది. మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మూగబోయింది? నేనెందుకు చెప్పలేకపోయింది? అసలు సంగతి ఏమైంది? మీతో వివరంగా చెప్పుకునే లోపలే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలని మీరు నిర్ణయించారు. అంతకు మించి వేరే గత్యంతరం లేకుండా చేశారు. మీరింత తొందరగా ఇంత కఠిన నిర్ణయానికి రాగలరని ఊహించని నేను నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలినయ్యాను. నాపైన మీకు పూర్తి నమ్మకం, నేనంటే ప్రేమాభిమానాలు మీకుంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో. అవి లేకపోయాక ఇంకా ఈ పై బంధాల కోసం ఆశపడి నేను బ్రతకటం మంచిది కాదు. నాకు ఇష్టమూ లేదు. కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా ఇంక కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరో మీకు టెలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చేయరేమో. ఈ నా శరీరాన్ని ఆఖరిసారి చూడక తప్పదు మీకు. ఏమిటి సోది అని విసుక్కుంటున్నారా? లేక అంతా అయిపోయింది కాబట్టి అయ్యో పాపం అని జాలిపడుతున్నారా? మీ మనసు కరిగించాలన్న కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక నన్ను నిలువునా కాల్చే నా ఆత్మాభిమానం నా నిష్కలంకతని నిరూపించుకోమని ప్రోత్సహిస్తుంది. అంతకు మించి నాకింకే ఉద్దేశమూ లేదు. మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివే రోజుల్లో అతని క్లాస్మేట్ అయిన ఒక తక్కువ కులం అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కులానికి, ధనానికి, పేదైనా, గుణానికి, అందచందాలకి
ఏ పెద్ద కుటుంబాలకి తీసిపోదామే. మీరు వంశ ప్రతిష్టలకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో అది తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమ వ్యవహారం చెప్పే సాహసం చేయలేకపోయాడు. వాళ్ల ప్రేమ ఫలం ఉష. ఉషని ఆస్పత్రిలో కన్న వెంటనే ఆమె చనిపోయింది. పెళ్లి కాకుండా నా కూతురని ప్రకటించుకోటానికి, మీతో చెప్పటానికి మీ తమ్ముడికి ధైర్యం లేకపోయింది. ఉషకి ఒక ఆయాని ఏర్పాటు చేశారు, డబ్బిచ్చి పెంచమని. కాని అలా ఆయా మీద భారం వదిలి నిశ్చింతగా ఉండటానికి మనసు ఒప్పలేదతనికి. ఆఖరికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారికి ఈ రహస్యం చెప్పి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాథ శరణాలయంలో ముందు చేర్పిస్తే తర్వాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చవచ్చని వాళ్ల ఉద్దేశం. దానికోసం ఆ ఆయా భర్తకి కొంత డబ్బిచ్చి రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఓ తెల్లవారుజామున వదిలిపెట్టించారు. వాళ్ల ఆలోచనలు ఒక రూపుకి వచ్చి నెరవేరేలోగానే దురదృష్టవశాత్తు మీ తమ్ముడు ప్రమాదంలో మరణించారు. మీ తల్లిగారు చిన్న కొడుకు మీద మమకారం కొద్దీ మీ దృష్టిలో అతను దిగజారటం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే ఉంచారు. ఈ లోపలే నేను మీ ఇంట్లో చేరటం, ఆమె చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ఈ విషయం నాలోనే ఉంచమని, ఉషని ఎలాగైనా ఇంటికి చేర్చి ఆదరించమని, తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అనాథగా పెరగటం తను చూడలేనని, ఉష అలా దిక్కులేకుండా పెరగటం తన చిన్న కొడుకు ఆత్మకి అశాంతి అని, ఎలాగైనా ఉషని కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పొద్దని నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకుని కన్నుమూశారు. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకుని వచ్చాక ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు తెలియదని కనిపెట్టి డబ్బాస కొద్దీ నన్ను పీడించసాగాడు. ఏం చేయాలో తోచని నేను ఎలాగూ సర్దవచ్చని వాడు అడిగినప్పుడు 1-2 సార్లు ఇచ్చాను. వాడికది అలవాటైపోయింది. మీరు చూసినప్పుడు అది 3వసారి. నా అదృష్టం కొద్దీ మీ తమ్ముడు రాసుకున్న డైరీ నా వశం చేశారు మీ అమ్మగారు. అందులో ఈ వివరాలన్నీ ఏ రోజుకారోజు రాయబడి ఉన్నాయి. ఉష తల్లి ఫోటో కూడా ఉంది అందులో. ఇవేం లేకపోతే ఏ దిక్కు మొక్కు లేక మీ పంచన చేరిన ఆడదాన్ని నేనేం చెప్పినా కట్టుకదే అయ్యేదేమో. ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కాని నేనెంతగా కుమిలిపోతున్నానో మీరడిగినప్పుడు నిజం చెప్పలేకపోయినా నా ఆసక్తత, తిరిగి నాకు అవకాశం ఇయ్యకుండా నోరు మూసిన మీ మాటలు, ఇవన్నీ నా గుండెలనెలా తరుగుతున్నాయో మీరు ఊహించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే. మీరు ఏమి అనుకునంటే ఓ మాట చెబుతాను. మీకు నీతులు చెప్పాలని నా ఉద్దేశం కాదు. కాని మీ ఆగ్రహవేశాలకు బలైన ఓ పేదరాలి కడపటి మాటగా సానుభూతితో దీన్ని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు, ఆత్మవిశ్వాసం, మనస్సు, స్థైర్యం, పట్టుదల ఉన్నవారు, తలచుకున్నది ఏదైనా చేయగల సమర్థులు. ఇన్ని ఉన్నవారు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు కొంత సమయం వెచ్చించటం అవసరం. ఇక ముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తాను. మీ అని చెప్పుకోటానికి మీరు అంగీకరించకపోయినా గర్వంగా ఊహించుకునే మీ శ్యామల. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివారు రంగారావు. చదివినప్పుడల్లా ఆయన కళ్ల వెంట నీళ్లు కారుతాయి. ఎంత పెద్ద శిక్ష వేశావు, ఆయనలో ఆయనే గొనుక్కున్నారు. విన్నారు కదండి. కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.